హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ దోసకాయ, టొమాటో, పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దోసకాయని, టొమాటోని, పచ్చిమిర్చిని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని ఒక మందపాటి బాండీలో వేసుకోవాలి. అదేవిధంగా తగినంత చింతపండుని, తగినంత ఆయిల్‌ని కూడా వేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ మగ్గనివ్వాలి. ఏ పచ్చడైనా సరే మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న పచ్చడి చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మూత తీసి వీడియోలో చూపించే విధంగా ఈ ముక్కలన్నీ బాండీకి అడుగంటకుండా కలుపుతూ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. కాబట్టి ముందుగా రోట్లో మగ్గిన పచ్చిమిర్చిని, తగినంత ఉప్పును కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది మెత్తగా మెదిగిన తర్వాత తగినన్ని వెల్లుల్లిని కూడా వేసి దంచుకోవాలి. అదేవిధంగా మగ్గిన దోసకాయ, టొమాటో, చింతపండు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడంతా మెదిగిపోయింది కాబట్టి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ దోసకాయ, టొమాటో, పచ్చిమిర్చి పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.